హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బల్లె బల్లె మగాడి యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మనం ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారి మూవీ గ్లిమ్స్ అండ్ టైటిల్ అప్డేట్ అయితే ఈరోజు మనకి ఆల్రెడీ వచ్చేసింది. ఆల్రెడీ సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది. సో ఈ గ్లిమ్స్ అండ్ టైటిల్ వచ్చేసి వారణాసి. యాక్చువల్గా టైటిల్ అయితే మాత్రం అదిరిపోయింది. ముఖ్యంగా గ్లిమ్స్ తోటి రాజమౌళి గారు అయితే మాత్రం మహేష్ బాబు గారిని ఒక రేంజ్లో చూపించారు ఈ గ్లిమ్స్లో అయితే మాత్రం. అలాగే మహేష్ బాబు గారు కూడా ఆ గ్లిమ్స్లో ఎద్దు మీద ఒక త్రిశూలం పట్టుకొని ఒక నంది మీద శివుడు కూర్చొని ట్రావెల్ చేస్తుంటే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో అయితే ఉంది. సో ఒక్కసారికి గ్లిమ్స్తో మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయారు. ఆల్రెడీ వదిలిన గ్లిమ్స్ ఇప్పటికే ఆల్రెడీ సోషల్ మీడియా ఫుల్ రికార్డులు బద్దలైపోయేలాగా ఇది అవుతుంది. సో అయితే మూవీలో ఒకసారి గ్లిమ్స్ గురించి కొంచెం మాట్లాడుకుంటే ఒక చిన్న మనకైనా ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఏంటంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే మహేష్ బాబు గారి నేము రుద్రుడు, విలన్ పృథ్వీరాజ్ గారి నేమ్ వచ్చేసి కుంభ. అయితే ఇది ఒక ఈవిల్కి గాడ్కి మధ్య ఒక వార్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి వారణాసి సెంటర్ పాయింట్ అయితే ఎలా ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా రాసుకుంటున్నారో ఏంటో మరి నాకు తెలియట్లేదు. కానీ రాజమౌళి గారు అయితే చాలా బిగ్ ప్లాన్ చేశారు ఏదో. మరి అది మనం రిలీజ్ అప్డేట్ వచ్చేదాకా మన రిలీజ్ అయ్యేదాకా మనకు తెలియదు. కానీ టైటిల్తో అయితే మాత్రం టైటిల్ కానీ గ్లిమ్స్ కానీ ఆల్రెడీ సూపర్బ్, చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సంచారి సంహారి లైక్ మన రిలీజ్ అయిన సాంగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి. కానీ మహేష్ బాబు గారు మాత్రం ఈ గ్లిమ్స్లో అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నారు. ఫ్యాన్స్ కూడా ఫుల్ పండగ చేసుకుంటున్నారు ఈ వీడియోలో. అలాగే ముఖ్యంగా ఆ ఎద్దు మీద త్రిశూలం పట్టుకొని నిజంగా ఒక శివుడు సేమ్ వృద్ధుడు అనే నేమ్కి జస్టిఫికేషన్ లాగా ఈ గ్లిమ్స్ వదిలేరు అది రాజమౌళి గారు. అది చాలా బాగుంది. అండ్ టైటిల్ వారణాసి అనే టైటిల్ కూడా అది మన ఇండియా మొత్తానికి కూడా అన్నిటికీ కరెక్ట్గా యాప్ట్ అయ్యే టైటిల్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే ప్రతి లాంగ్వేజ్కి సూటబుల్ అయ్యే విధంగా వారణాసి అనే టైటిల్ బాగా సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ టైటిల్ తోటి గ్లిమ్స్ తోటి అంచనాలు అయితే మాత్రం ఫుల్గా పెంచేశారు. ఈ విషయంలో మాత్రం రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్. అండ్ అలాగే మహేష్ బాబు గారు కూడా మంచి ఆయన కళ్ళలో ఒక అగ్రెషన్ చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. సో మహేష్ బాబు గారు మరి ఈ మూవీలో ఎలా ఆయన పెర్ఫామ్ చేశారనేది మనకి సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. కానీ ఈ సినిమాతో మాత్రం ఒక్కసారిగా ఇప్పుడు వదిలిన ఈ గ్లిమ్స్ టైటిల్తో మాత్రం సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఎక్కువగా పెంచేశారు. సో మనం కూడా ఇప్పుడు నాకు కూడా ఏంటంటే నెక్స్ట్ ఈగర్గా వెయిట్ చేస్తున్నాం, నెక్స్ట్ ఏంటి అన్నట్టు. సో ఆల్రెడీ సాంగ్ అయితే రిలీజ్ అయింది. సాంగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సాంగ్తో కూడా ఇప్పుడు గ్లిమ్స్ టైటిల్ కూడా సూపర్ అనమాట. అలా ఫ్యాన్స్ కూడా ఫుల్ పండగ చేసుకుంటున్నారు. సో మీలో ఎంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారిగా మా వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి అండ్ మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.